ఈరోజు వాక్య ధ్యానాంశం, మీ పిల్లల ముందు గొడవ పడకండి. మీ కుటుంబంలో ఏవైనా కోపతాపాలు ఉంటే వాటి విషయంలో సహనము, ఓర్పు కలిగి మృదువుగా మాట్లాడి సరిచేసుకోండి. అంతేగాని మీ పిల్లల ఎదుట ఏనాడు గొడవ పడే ప్రయత్నం చేయవద్దు. మీరు మీ పిల్లల ఎదుటే మీ కోపతాపాలను ప్రదర్శించే ప్రయత్నం చేస్తే మీ పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. అటువంటి కుటుంబం కట్టబడడం కానీ దేవుని మహిమపరచడం కానీ సాధ్యం కాదు. నీ భర్త ఒకవేళ కోపతాపాలు ప్రదర్శిస్తుంటే నీవు జ్ఞానము కలిగిన స్త్రీవైతే తిరిగి కోపాన్ని ప్రదర్శించవు. ఎందుకని? నువ్వు పెంచుకోవలసిన బిడ్డలు ఉన్నారు, నువ్వు కట్టుకోవలసిన గృహం ఉంది. జ్ఞానము కలిగిన స్త్రీ తన భర్త మూర్ఖముగా ప్రవర్తిస్తున్నప్పుడు తమ బిడ్డలు పాడైపోకూడదని వారి ఎదుట చక్కని ఆత్మీయతను, మాదిరిని కనబరుస్తుంది. అప్పుడు ఆ బిడ్డలు కూడా అదే ఆత్మీయతను, సహనాన్ని తిరిగి కనపరుస్తారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక విషయము గమనించండి. మీ పిల్లల ఎదుట మీరు గొడవ పడుతున్నప్పుడు వారి మనసులలో మీ పట్ల ఒక అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. మా డాడీ బహు దుర్మార్గుడు, ఇంటికి వచ్చాడంటే చాలు మా మమ్మీని తిడతాడు, ప్రశాంతంగా ఉండనివ్వడు, మా మమ్మీ ప్రొద్దునే లేస్తుంది, మాకు అన్నీ చేసి పెడుతుంది, ఇల్లంతా చక్కబెడుతుంది, కానీ మా డాడీ రావడం ఆలస్యం, మా మమ్మీతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు అనే ఒక చెడు అభిప్రాయం మీ పిల్లల మనసులో నాటబడుతుంది. ఒకసారి మీ పిల్లల మనసులో మా డాడీ దుర్మార్గుడు అని ముద్రపడితే అది మీరు చాలా చనిపోయే వరకు వారి మనసులో నుంచి పోదని మరవద్దు. మా డాడీ చాలా కష్టపడతాడు, మా కోసం కష్టపడి ఇంటికి వస్తే మా మమ్మీ నరకము చూపిస్తుంది, ప్రేమగా మాట్లాడాడు, మా మమ్మీ బహు గయాలి, ఎలా పడితే అలా మాట్లాడుతుంది. ఈ విధంగా మీ పిల్లల మనసులో చిన్నప్పుడే నీవు ఒక గయాలి అనే ముద్ర పడినట్లయితే నీవు చనిపోయేంత వరకు అభిప్రాయాన్ని ఎన్నడూ తొలగించలేవు. ఒకవేళ భార్యాభర్తలుగా మీ మధ్య కోపతాపాలు ఉంటే ప్రార్థనతో, దేవుని సహాయంతో వాటిని సరిచేసుకునే ప్రయత్నం చేయండి. కానీ ఎన్నడూ కూడా ఆ కోపాన్ని మీ పిల్లల ఎదుట చూపించవద్దు. మా నాన్న బహు ప్రేమ గలవాడు, మా నాన్న చాలా మంచివాడు, మా అమ్మ చాలా మంచిది, మా అమ్మ నాన్న వాళ్ళు సుఖాన్ని పక్కన పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మా కోసం, మా జీవితాల కోసం ఎంతో ప్రయాసపడ్డారు. ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే దేవునికి దగ్గరగా, దేవుని బిడ్డగా చక్కని ఆత్మీయతను కనపరుస్తున్నామంటే కారణం మా అమ్మ నాన్న అని చెప్పగలగాలి. ఇలా మీ బిడ్డలు మీ గురించి చెప్పేవారిగా ఉండాలి. ఒక చక్కని తల్లిగా, ఒక చక్కని తండ్రిగా మీ పిల్లల హృదయాలలో మిగిలితే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయనో వాటిని కుమారుడును అలాగే చేయనని యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనములో చెప్పబడింది. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.